వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం 30వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేడు వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచారం అనంతరం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు న్యాయవాది మొహమ్మద్ ఇర్ఫాన్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలతో రోజు మమేకమై ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే నాయకులను ఎన్నుకోవాలని, ప్రజా సమస్యలను గుండెలు పెట్టుకుని పనిచేస్తామని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు న్యాయవాది ఇర్ఫాన్ పేర్కొన్నారు. దుష్ప్రచారంతో గెలవాలని చూస్తున్న నాయకులను ప్రజలు ఎప్పుడు నమ్మరని అన్నారు. వార్డు అభివృద్ధి కోసం తాను వెన్నంటే ఉండి శాయశక్తిలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అసత్యపు మాటలు చెప్పి ఓట్లు అడిగే నాయకులను నమ్మొద్దని ప్రజలను కోరారు. ఉచితాలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి మొహమ్మద్ సబియా ఫాతిమాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. नमस्ते, आदाबाद है। यहाँ वार्ड नंबर 30 में टीआरएस पार्टी बहुत ही अच्छे तरीके से काम कर रही है। ये जो कांग्रेस हुकूमत है उनका बाकी खाट यहाँ पर है। यहाँ पर वो लोग 2500 पेंशन बोले, 2500 से 4000 पेंशन बोले, वो आज तक नहीं किए वो लोग। और 2500 हर घर की बच्ची के लिए बोले, वो भी नहीं किए वो लोग। गैस सिलेंडर 500 रुपये बोले, वही भी नहीं किए वो लोग। और 1 तोला सोना बोले, वो भी नहीं किए वो लोग। आज ये वार्ड नंबर 30 में जो भी तरक्की हुई है बीआरएस गवर्नमेंट की तरफ से हुई है, हमारे रोहित रेड्डी साहब के तरफ से हुई है। आज आगे वाले ये बोल रहे हैं कि वो लाए, दिए कौन? ये तो दिए हमारी पार्टी बीआरएस पार्टी और हमारे रोहित अन्ना दिए जो फंड से आज ये वार्ड पूरा तरक्की हुआ है। आप सबसे अदबन गुजारिश है बीआरएस के निशान को, कार के निशान को वोट देकर वार्ड नंबर 30 कैंडिडेट मोहम्मद सबिया फातिमा, जिसकी सरपरस्ती में इरफान भाई की सरपरस्ती में, शरीफ भाई फयाज भाई की सरपरस्ती में चल रहा है, इस बार कार के निशान को वोट देकर आप सबसे अदबन गुजारिश है रोहित अन्ना के हाथ मजबूत कीजिए, सबिया फातिमा के हाथ मजबूत कीजिए, इरफान भाई के हाथ मजबूत कीजिए, शरीफ भाई के हाथ मजबूत कीजिए। जय हिंद, जय तेलंगाना। जय रोहित अन्ना, जय रोहित अन्ना, जय रोहित अन्ना, जय रोहित अन्ना। ఈరోజు మనం చూస్తున్న ఏమంటే తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 30వ వార్డులో మా మామ వాళ్ళ భార్య మొహమ్మద్ సబియా ఫాతిమాకు నా ప్లేస్లో నాతో పాటు పనిచేయనికే లేడీస్ రిజర్వేషన్ అయినందు వలన నిర్వర్తించడం పూర్తిగా బాధ్యత నా భుజం మీద ఉంది. కాబట్టి అన్న ఒకే మాట చెప్పిండు రోహిత్ అన్న, ఇర్ఫాన్ భాయ్ మీరు ఎవరికి గెలిపించుకొని వస్తారో వాళ్ళకు టికెట్ ఇచ్చి గెలిపించుకోరండి. గెలిపించిన తర్వాత అన్నీ ఏ పని ఉన్నా మీరే చేయాలి, సరే అన్న. మేము దానికి 30వ వార్డు ప్రజలకు నా విజ్ఞప్తి, నేను మీ లేడీస్ అయినందు వలన నేను ఈ వార్డును మా మామ అయ్యూబ్ ఖాన్ వాళ్ళ భార్య మొహమ్మద్ సబియా ఫాతిమాకి అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మనం కాంటెస్ట్ చేస్తున్నాము. కాబట్టి అందరికీ ఈ వార్డు కుమార్గల్లి ఇప్పుడు కాంగ్రెస్ అతను మేరాజ్ ఫాతిమా వాళ్ళ భర్త ఇప్పుడు చెప్తున్నారు పబ్లిక్లో వచ్చి 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. 35 సంవత్సరాల నుంచి నీటి సమస్య ఉండే ఎలక్షన్ కన్నా మొదలు మేము దానికి సాల్వ్ చేసినాం. మేము ఎట్లా ఉన్నామంటే మాటల పిట్టలు కాము, మేము పని చేసి చూపెడతాం. ఏమైనా ఉంటే నేను ఎలక్షన్ గెలిచిన తర్వాత అది చేస్తా, నేను ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇది చేస్తా అని మా దగ్గర లేదు.
మేము ముందే పని ఏముంది ఇప్పుడు చెప్పండి, పని చేసి మేము ఓటు అడుగుతాం. మా కాన్సెప్ట్ అదే, పని చేసి అడిగినాము. గతంలో నేను పని ఇది చేసినా అది చేసినా అంటే ఏ పార్టీ నుంచి ఉండి చేసినావు పోయి నువ్వు అది చెప్పు. అది చెబితే ఆ సమాధానం నీకు ఏమొస్తుందో చూడాలి. నేను నా వాడు ఉన్నది సరే, ఆయన మేరాజ్ పార్టీ మా కౌన్సిలర్ ఉంటే కూడా నేను ఏం చెప్పిన అన్నది ఏమి, నా వార్డు ఉంది, నా వార్డులో ఏమున్న ఫండ్ ఉన్నా చిన్న ఫండ్ ఏమని అడిగినా మీరు చేయాలి. సరే ఇర్ఫాన్ భాయ్ మీరు ఉన్నారు కదా, తప్పకుండా మేము చేస్తాము, మా వార్డు ఉన్నది కాబట్టి. ఆ లేడీస్ అయినందువలన నేను మా ఇంట్లో కూడా అప్పుడు లాస్ట్ టైం 19లో నేను తప్పించుకున్నా కాబట్టి ఇప్పుడు మొత్తం అన్న లేని లాస్ట్ టైం తప్పించుకున్నారు కాబట్టి ఈ బాధ్యత నీ భుజం మీదనే వేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వార్డులో గెలిచి తీరాలి. నేను ఒకటే మాట చెప్పిన, నాకు వార్డు ప్రజలు ముఖ్యం, వార్డు ప్రజల సమస్యలు చూడాలి ఖచ్చితంగా. దానికి నేను ఇప్పటివరకు చూస్తూనే ఉంటున్నా. లాక్డౌన్ విషయం నుంచి అప్పటి నుంచి 19లో నేను 25 వార్డులో ఓడిపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూస్గా ప్రజల మధ్యలోనే ఉన్నా. ఇప్పుడు కూడా ఎల్లవేళగా నేను ఉంటాను. కాబట్టి ఏ సమస్య, ఇంకో సమస్య ఉంది, అది కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మనం కుమారగల్లి వాసులకు పర్మనెంట్ సొల్యూషన్, టెంపరీ లేదు. టెంపరీ నేను ఏరియా అందరికీ లాస్ట్ టైం చెప్పినట్లు అది ప్లాట్లు ఇస్తా అది చేస్తా అన్నట్లు లేదు. నేను ఏ సమస్య ఉన్నా నేను 24 hours నేను అవైలబుల్ ఉన్నా. ఖచ్చితంగా 30 వార్డు ప్రజలకు నేను చెప్తున్నా, 11th నాడు 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుంది. కాబట్టి మీరు కారు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకి వేసి సభ్య ఫాతిమాను గెలిపిస్తే నన్ను గెలిపించినట్లు, కాబట్టి రోహిత్ అన్నకు గెలిపించినట్లు, కేసీఆర్ గారికి చెప్పినట్టు గెలిపించినట్లు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు ఎట్లా అంటే ఖాళీ వాగ్దానాలు చేస్తారు తప్ప పని చేయరు. ఇది వాస్తవం. కుమారగల్లీలో అడగండి, 5 yearsలో ఒక్కసారి కూడా వాళ్ళ కౌన్సిలర్ కానీ రాలేరు, సమస్యలు చెప్పలేరు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, అరే నేను చేస్తాము, నేను చేయకుంటే ఎట్లా, మళ్ళీ మీరు ఇట్లా చేస్తున్నారు, మాకు దోకా చేస్తున్నారు, మా వాడు గుంజుకుంటున్నారంట అని పెద్ద మనుషులు ఉండి అట్లా చెప్తే ఎట్లా? దానికి అరే మా వాడు అంటే గుంజుకుంటున్నారంట. పబ్లిక్ ఉన్నది, పని చేయకుంటే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అది పబ్లిక్ పని చేయని పబ్లిక్ సేవకులమే. ఏం కావాలంటే పబ్లిక్ సేవ చేయాల్సిందే. మేము పబ్లిక్ సేవ చేస్తేనే మానవ సేవ మాధవ సేవ. ఆ సేవ చేసుకుంటూ మన పని చేసుకుంటూ నడవాలి. ఖాళీ మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో చిన్న మోరీ సాఫ్ చేస్తే కూడా సోషల్ మీడియాలో పెట్టాలి. చిన్న అది చేస్తే మేము అట్లా సోషల్ మీడియాలో పెడితే దాదాపు లక్షల వీడియోలు అవుతాయి. మేము చెయ్యము, మాకు అవసరం లేదు. మనకు ఆ వీడియో కానీ పబ్లిక్ గుండెలో చేయాలి. పబ్లిక్ గుండెలో కుమారగల్లీలో పోయి అడగండి, మీరు ఖచ్చితంగా మీరు చూడండి. 35 years నుంచి వాళ్ళ నీళ్ళ సమస్య. ఎండాకాలం పాపం హాడికి పోతే 1/2 kilometer, ఇక్కడ పోతే 1/2 kilometer నీళ్ళకు పోవాలి. మేము దేవుని దేవాల మా అమ్మ పేరున మా పెద్దల పేరు మీద వేసినాము నీళ్ళు. 1000 feet వస్తే కూడా మేము వేస్తాము అనుకున్నాము. దేవుని దేవాల 400 feetsకే నీళ్ళు పడ్డాయి, పుష్కలంగా నీళ్ళు పడ్డాయి. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు సమస్య తీరింది. నేను ఖచ్చితంగా అందరు కుమారగల్లి వాసులకు కానీ 30 వార్డు వాసులకు కానీ నేను కోరుకున్నది ఏమంటే, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖాళీ మాటలు మాట్లాడతారు తప్ప పని చెయ్యరు. పని చేసేటోళ్ళకి చూడండి,
నేను ఎల్లవేళ్ళగా పని చేస్తూనే ఉంటా, మీ మధ్యలోనే ఉంటా. నేను ఇప్పుడు మీ వాడినే, నేను ఖచ్చితంగా మీ దగ్గరనే ఉంటా. ఏ సమస్య అయినా నాకు చిన్న ఫోన్ కాల్ చేయండి, లేకుంటే మిస్ కాల్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు కాల్ బ్యాక్ చేస్తాను. మీ సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కొన్ని వార్డుల సమస్యలు ఉన్నాయి. 5 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్ కానీ, నేనున్నప్పుడు చేసిన పెన్షన్లు ఇంతవరకు ఒక్క పెన్షన్ లేదు. ఇప్పుడు నేను మాట ఇస్తున్నా, ఒక్క పెన్షన్ పెండింగ్ లేకుండా అన్నీ చేపిస్తా. మా గవర్నమెంట్ ఉంది, మేం చేస్తామంటే గల్లవట్టి చేపిస్తాం. ఏమనుకున్నారు? మా గవర్నమెంట్ అట్లే లేదు. మేము ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్నాం. మా గవర్నమెంట్ ఉంది, మేం చేస్తామని చెప్తే ఎమ్మెల్యే మాది అని లేదు. దానికి మున్సిపాలిటీ మాది, మున్సిపాలిటీ చైర్మన్ మాకుంటారు, మున్సిపల్ చైర్మన్ మేమే ఉంటాము, మేమే చేస్తాము, గల్లవట్టి చేస్తాము. దానికి ఏం సమస్యనే లేదు. కాబట్టి మీరు చెప్పుకుంటొచ్చు, అరే మేము ఉన్నాం గవర్నమెంట్లో, మేము ఇస్తాము. మళ్ళీ ఇన్ని దినాలు 2 సంవత్సరాలు ఏం చేసిరు భయ్? ఏం చేసిరు? మేము కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ కట్టి కూడా 3 సంవత్సరాలు అయిందా లేదా? మీరు కూడా చూసిరుగా. ఇంతవరకు ఒక్క ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి 5 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్ కానీ, నేనున్నప్పుడు చేసిన పెన్షన్లు ఇంతవరకు ఒక్క పెన్షన్ లేదు. ఇప్పుడు నేను మాట ఇస్తున్నా, ఒక్క పెన్షన్ పెండింగ్ లేకుండా అన్నీ చేపిస్తా. మా గవర్నమెంట్ ఉంది, మేం చేస్తామంటే గల్లవట్టి చేపిస్తాం. ఏమనుకున్నారు? మా గవర్నమెంట్ అట్లే లేదు. మేము ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్నాం. మా గవర్నమెంట్ ఉంది, మేం చేస్తామని చెప్తే ఎమ్మెల్యే మాది అని లేదు. దానికి మున్సిపాలిటీ మాది, మున్సిపాలిటీ చైర్మన్ మాకుంటారు, మున్సిపల్ చైర్మన్ మేమే ఉంటాము, మేమే చేస్తాము, గల్లవట్టి చేస్తాము. దానికి ఏం సమస్యనే లేదు. కాబట్టి మీరు చెప్పుకుంటొచ్చు, అరే మేము ఉన్నాం గవర్నమెంట్లో, మేము ఇస్తాము. మళ్ళీ ఇన్ని దినాలు 2 సంవత్సరాలు ఏం చేసిరు భయ్? ఏం చేసిరు? మేము కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ కట్టి కూడా 3 సంవత్సరాలు అయిందా లేదా? మీరు కూడా చూసిరుగా. ఇంతవరకు ఒక్క ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన ఇల్లు మొత్తం చున్నమేసి పెయింట్ వేస్తే కూడా మీరు వంచలేని పరిస్థితి. మీరు కొత్తగా తీసుకొస్తాం, మేము చేస్తాం. మొత్తం పెయింట్ చేసిన ఇల్లు కేసీఆర్ గారు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతవరకు వంచలేరు. ఇప్పుడు మేము కొత్తగా కట్టిస్తామంటే 2 సంవత్సరాల పెయింట్ వేసిన తర్వాత వంచలేరు. ఇప్పుడు కొత్తగా కట్టిస్తారంట. కొత్తగా కట్టడానికే ఇంకా 5 సంవత్సరాలు కావాలి. దానికి ఎందుకు జూట మాటలు మాట్లాడుకొని, అది హిందీలో ఒక సామెత ఉన్నది, షేక్ చిల్లికే కాపంగా చిచ్చడే అంటారు కొంతమంది. ఆ రఫ్ మాటల్లో చూస్తే దానికి పబ్లిక్కి జూట మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. అది మోసం బంద్ చేయండి. కాబట్టి 30 వార్డులో పబ్లిక్ చూస్తున్నారు, ఎవరు చేసేటోళ్ళు ఉన్నారు. నేను ఫస్ట్ టైం ఈ 5 సంవత్సరాల్లో నేను మీడియా పరంగా నేను ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఇంతవరకు ఈ పని చేసిన ఆడ ఫోటో దిగాలి, ఇది మోరీ సాఫ్ చేస్తే మోరీ పక్క ఫోటో దిగాలి, అది నల్ల వేస్తే చిన్న ట్యాప్ వేస్తే దిగాలి, అటువంటి గుణం నాది కాదు. నేను ఏ పని చేసినా చేసి మర్చిపోదాం, ఆ పబ్లిక్ గుండెలో ఉండాలి ఆ పని. అది చూసుకున్నాను దానికి. కాబట్టి 30 వార్డు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మరి ఒకసారి మోసపోయిండు, మరోసారి మోసపోరాదు. దానికి ఇప్పుడు मैं 30 नंबर वार्ड के आवाम से गुजारिश कर रहा हूँ कि काम करने वाले हम हैं, ये हम बता चुके हैं। 30 नंबर वार्ड में जो जहाँ पानी का प्रॉब्लम था 30-35 साल से, जो हकीकत है वो हम बोल रहे हैं, झूठ हमारे को बोलना नहीं है। कुमार गली में होने दो, यहाँ पे आदम खान कंपाउंड में होने दो,
या रेलवे वो मूसा भाई का शॉप है वहाँ पे महमूद फ्रूट वाले उनके अपोजिट में वहाँ पे ये पानी की मुश्किलात जो थी उसको हल करें। हम इलेक्शन से पहले, हम इलेक्शन में वोट डालो, हम ये चीज को सॉल्व कर दे, ये नहीं बोले। हम पहले काम करते, उसके बाद आप हमारे हक से हम हमारा आपका वोट पूछते। ये वोट वैसा है हमारा, और टीआरएस पार्टी का सिद्धांत भी यही है, पहले काम करो उसके बाद वोट पूछो। इसीलिए मैं गुजारिश कर रहा हूँ 30 नंबर की आवाम, 30 नंबर जो वार्ड की आवाम से, हमारे कुमार गली के आवाम से, और जहां तक मेरा सवाल है, जो लेडीज होने की वजह से रोहित अन्ना बीआरएस पार्टी के तरफ से मैं मेरे को टिकट दिए है, देकर एक ही जिम्मेदारी दिए, आप जिताना, आप काम करना। ये सबिया फातिमा हमारे मामी जान है, लिहाजा मैं उन्हों भाभी जान जो काम करना है उन्हों करेंगे लेडीज के हिसाब से, और मैं जो करना है, जो भी हो, कोई भी आवाम होने दो वार्ड की, मैं हर काम के लिए 24 घंटे अवेलेबल हूँ। मैं कहीं हैदराबाद में या सिकंदराबाद में घर नहीं बनाया, मैं यहीं पे हूँ, मैं यहीं रहने वाला हूँ, और 24 आवर्स रहने वाला हूँ। मैं तांडूर का, जो तांडूर में मैं गया जीता और हैदराबाद में बैठने वाला नहीं हूँ, वो आदत नहीं है मेरे में। और तांडूर की आवाम भी देख रही है, हर वार्ड से आने वाली आवाम भी मेरी देख रही है। इरफान भाई का घर कहाँ है, वो तो कोई भी बताता, ऐसा कुछ नहीं है। लिहाजा यहाँ पे कोई भी झूठ बात बोल के, ऐसा दगलबाजी बातें करके हम वोट लेना नहीं है। जो सही है वो बोलना है, और जो डबल बेडरूम में दिलाता हूँ, मैं देता हूँ बोल के वार्ड में जो गुमराह कर रहे, केसीआर साहब जो डबल बेडरूम बनाए थे, उनको चुनना पानी जो हर चीज हो चुका है, 2 साल में उनके एमएलए साहब हैंडओवर कर नहीं सके, तो उन्होंने क्या कर सकते हैं? जब खाली चुनना पानी करके उसको हैंडओवर नहीं कर सके, बनाई सो चीज को, तो फिर से मैं डबल बेडरूम और 15 बढ़ा लिया। बोले तो ये किताबों में बढ़ाना, चिट्ठियों में बढ़ाना, ये वादे करना, ये सब उनकी आदत है। वो आदत क्या है उनकी, चलते रहती, धोखेबाजी बोलना। धोखेबाज जो है, अब यहाँ एक पोस्टर लगा के बच्चे वीडियो बनाए, क्या बनाए, एमएलए साहब की फोटो लगाए और हमारे 30 नंबर वार्ड की फोटो लगाए, वाले जो भी गुजरे हैं काउंसलर वालों की, दूंगा 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 बोल के, अरे नहीं लगा था मैं, ऐसा क्या है, कौन लगाए बोल के पूछा। इसलिए नहीं, हमारे को डबल ये प्लाटा देते बोले, भैया लास्ट टाइम में ऐसा हुआ, हमारे को प्लाटा देते बोले, अब तक डबल बेडरूम दे देते बोले, भाई कल ही दे रहा हूँ, 2 दिन में दे रहा हूँ, 8 तारीख को दे रहा हूँ, ऐसे डेटा दिए वो। तो ये सब नहीं होने के काम है। लिहाजा ऐसे झूठे वादे मत करो, ये झूठे वादे करके आवाम को गुमराह मत करो। खास तौर पे अपने वोट लेने के खातिर ऐसे झूठे वादे करना मुनासिब नहीं है। एक भी पेंशन, मैं जब जिस पीरियड में काउंसलर था, जब से अब तक वही पेंशन है, और उसमें चंद लोग गुजर चुके हैं, गुजर गए, जिसके डबल है वो लोग को नहीं आए, कट कर दिए, मगर बढ़ाए नहीं, एक भी पेंशन नहीं बढ़ा। हाँ, पेंशन का अमाउंट केसीआर साहब आने के बाद बढ़ा, फिर अब ये 2 साल के बाद उन लोग बढ़ाने का वादा करे थे। अब वो झूठे सीएम साहब झूठा वादा करे थे, अभी तक आज तक नहीं बढ़े। तो लिहाजा ये झूठों की बात में मत आओ। जो भी मैं दे रहा हूँ, रूलिंग गवर्नमेंट है, मैं दे सकता हूँ। जो हमारे तादूर का हक है, जहाँ पे अवाम का हक है, वो अवाम बराबर, हम चेयरमैन बनने के बाद जो भी है हमारा हक हम बराबर लेके रहेंगे। हमारे वार्ड वालों को जो भी मुश्किलात है हम पूरे करेंगे। लिहाजा मैं अदबन फिर से एक बार गुजारिश कर रहा हूँ कि 11 तारीख के दिन 7 बजे से 5 बजे तक मोहम्मद सबिया फातिमा हमारे जो मामी हैं, उनके हाथ मजबूत कीजिए और हमारे भी हाथ मजबूत कीजिए। और टीआरएस पार्टी के कैंडिडेट हैं और पायलट रोहित रेड्डी साहब के भी हाथ मजबूत कीजिए और केसीआर साहब के हाथ मजबूत कीजिए। और कार के निशान को आप लोगों का कीमती वोट देकर
और मेरी माँ बहनों से अदबन गुजारिश है, सुबह 7 बजे से नाश्ता जल्द करते हुए आप लोग ओट का इस्तेमाल कीजिए। लिहाजा मैं से आप फिर से एक बार आवाम से गुजारिश करते हुए रुखसत करता हूँ, अपनी बात खत्म।